ప్రేమించిన మనిషిని మర్చిపోయి మూవ్ ఆన్ అయిపోవడం ఇంత ఈజీయా? మరి నీకు మాత్రం ఎందుకు ఇంత కష్టంగా అనిపిస్తుంది? ప్రేమించిన మనిషి లైఫ్లో నన్ను మర్చిపోయి ముందుకెళ్ళిపోయి హ్యాపీగా ఉంటున్నప్పుడు నువ్వు మాత్రం ఇంకా అక్కడే ఆగిపోయి స్ట్రక్ అయిపోయి అవే పాటలు, అవే ఫోటోలు, అవే ప్లేసెస్, అవే మెమరీస్, అవే చార్ట్స్, అవే డీపీస్ నువ్వు చూసుకుంటూ మెసేజ్ టైప్ చేసి పెట్టాలా వద్దా అని చెప్పి డిలీట్ చేస్తూ బాధపడుతూ హీల్ అవ్వడానికి కష్టపడుతున్నప్పుడు ఇట్స్ డెఫినెట్లీ హర్ట్స్. నీ చుట్టూ ఉండే వాళ్ళు కూడా లైక్ తీసుకో, మూవ్ ఆన్ అయిపో, టైంతో పాటు హీల్ అయిపోతావు అని చెప్పినప్పుడు నమ్మబుద్ధి కాదు, వాళ్ళకి అర్థం కావట్లేదే అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఎన్నిసార్లు నైట్ పడుకునేటప్పుడు ఏడుస్తూ నీ థాట్స్తో మెమరీస్తో యుద్ధం చేసావనేది నీకు మాత్రమే తెలుస్తుంది. నువ్వు సోషల్ మీడియాలో రియల్ లైఫ్లో వాళ్ళు చూసి వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు నువ్వు మాత్రం ఇంకెందుకు ఇలా ఉండిపోయానని వీకా అని అనిపిస్తుంటుంది, నువ్వు హీల్ అవ్వలేని అనిపిస్తుంటుంది. వాళ్ళలా అసలు నువ్వు ఉన్నావా లేవా అనేది కూడా మర్చిపోయి ఉంటారు, ఎలా మారిపోయారని అనిపిస్తూ ఉంటుంది. ట్రస్ట్ మీ, ఒక పర్సన్ త్వరగా హీల్ అయిపోతుంటే ఇంకొకరు హీల్ అవ్వలేకపోతుంటే వాళ్ళు ఎప్పటికీ హీల్ అవ్వలేరని కాదు. కొందరికి ఇది ఇట్స్ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్, కొంతమందికి డేస్, కొంతమందికి సంవత్సరాలు పడుతుంది. నువ్వు దాన్ని ఎంత డెప్త్గా ఫీల్ అయ్యావో తీసుకున్నావు అనేది నీ హీలింగ్ టైం డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ డజంట్ మీన్ యువర్ వీక్, ఎప్పటికీ నువ్వు లవ్లో పైకి రాలేవని. వన్ డే యూ డెఫినెట్లీ కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ ఫీలింగ్స్. ఒకరోజు అది నన్ను చాలా బాధ పెట్టింది, ఫీల్ అయ్యాను, దాని మీద వర్కౌట్ చేశానని చెప్పేసి యు ఆర్ హీలింగ్ ఓ స్ట్రాంగ్. ఇట్స్ రియల్.